ఎంఎస్ న్యూస్ బులెటిన్. లోన్లు తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్. వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన. ప్రస్తుతం 5.25% కీలక వడ్డీ రేట్లు. సౌదీ, యుఏఈ సహా 6 దేశాలతో భారత్ భారీ ఒప్పందాలు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, ఓమన్, బహ్రెయిన్ వంటి రంగాలకు లాభాలు చేకూరబోతున్నాయి. హైదరాబాద్ బాధితులకు గుడ్ న్యూస్. నగరానికి యాపిల్ స్టోర్ వచ్చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్లానింగ్ అదిరిపోయింది. అదృష్టం అంటే ఇతనిదే. దుబాయ్ లాటరీలో 49 కోట్లు గెలిచిన భారతీయ వ్యక్తి సంతను శెట్టిగా. మేడారం హుండీల లెక్కింపు, డబ్బులతో పాటు ప్రేమ లేఖలు, ఆస్తి తగాదాల పరిష్కరించేలా చూడాలి అంటూ వనదేవతలకు వినతుల లెటర్లు. తెలంగాణలో కొత్తగా వాహనం కొనుగోలు చేసే వారికి పండగే. 2% అదనపు పన్ను రద్దు. మేడారంలో బాలికపై గ్యాంగ్ రేప్, నెట్టింట వార్తలు హల్చల్. అల్లరి నరేష్, నారా రోహిత్ తో కామెడీ డ్రామా, అదిరిపోయే కాంబో సెట్. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసిన రాజాసాబ్ ఈ వారం ఓటీటీ లవర్స్ కి పండగే. జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రభాస్ ఫస్ట్ ఇండియన్ సోలో హీరోగా డార్లింగ్ రికార్డ్. అప్పుడు రొమాన్స్, ఇప్పుడు ఫైట్లు. అల్లు అర్జున్ కి విలన్ గా రష్మిక మందన. ఒళ్ళు దగ్గర పెట్టుకుని యుఫైరియా తీసానన్న గుణశేఖర్. కన్నీళ్లు పెట్టుకున్న భూమిక. దుబాయ్ లో అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్. స్పెషల్ అట్రాక్షన్ గా అల్లు అర్జున్ ఫోటోలు వైరల్. ఎగ్జామ్స్ ఒత్తిడిని జయించడం ఎలా? విద్యార్థులకు ప్రధాని మోదీ కీలక సూచనలు. ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో జైలుకు దెబ్బకు కెరీర్ క్లోజ్. 7 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ రియా చక్రవర్తి. సీనియర్ హీరో మాస్ ఎంట్రీ, పవర్ఫుల్ క్యారెక్టర్ తో కన్ఫ్యూజన్ కి రెడీ అవుతున్న యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. సెట్ లో ద లయన్ కింగ్ సీన్ రిపీట్. అడవి ఏనుగుల మధ్య మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సాహసం. 3 ఏళ్లుగా వేధిస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నా. కోలీవుడ్ ఇండస్ట్రీలో రవీనా రవి హీరోయిన్ ఆవేదన. స్క్రీన్ షాట్ వైరల్. తనంతట తానుగా ఇంధనం కట్ ఆఫ్ పొజిషన్ కు స్విచ్ తప్పిన ఎయిర్ ఇండియా విమానానికి పెను విమాన ప్రమాదం. తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్. ఆస్తి పన్ను, నల్ల బిల్లులు, వాటి పెంపు లేనట్లే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. భూమిని కోల్పోతామనే భయం లేదిక. తెలంగాణ సర్కార్ కొత్త ప్లాన్. అరకొర పరిహారం కాకుండా మరింత లాభం చేకూర్చేలా రూపొందిస్తోంది. హైకోర్టులో విజయ్ దళపతి చుక్కెదురు. దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అసలేం జరిగిందంటే, కోలీవుడ్ హీరో విజయ్ దళపతికి మద్రాస్ హైకోర్టులో నిరాశ ఎదురైంది. పన్ను ఎగవేత కేసులో విజయ్ విధించిన 1.5 కోట్ల జరిమానా రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. ఆదాయాన్ని దాచినందుకు అతడిపై జరిమానా విధించడంలో చల్ల ఉల్లంఘన జరగలేదని జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి తీర్పునిచ్చింది. నెట్టింట ఈ సిరీస్ ట్రెండింగ్. 12 రోజుల్లోనే రికార్డ్ బ్రేక్. ఓటీటీలో దుమ్ము రేపుతున్న వెబ్ సిరీస్ స్మగ్లింగ్. కొరియన్ మాయలో జెన్జీ తరం. ట్రిపుల్ సూసైడ్ తో తల్లిదండ్రుల అంతర్మదనం. హౌ కొరియన్ కల్చర్ ఇంపాక్ట్ జెన్జెడ్. ప్రస్తుత జెన్జెడ్ తరం యువత కొరియన్ చిత్రాలు, సంగీతం, ఆటలకు విపరీతంగా ఆకర్షితులవ్వడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఇటీవల గజియాబాద్ లో ఓ తండ్రి తన పిల్లల సోషల్ మీడియా అకౌంట్లకు బ్లాక్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన 3 పిల్లలు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇది పిల్లలు సోషల్ మీడియాకు ఎంతగా అడిక్ట్ అయ్యారో, ఈ వ్యసనం ఎంత ప్రమాదమో తెలియజేస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా వాలంటైన్స్ డే కానుకగా వస్తున్న సీతా పైనం ఫిబ్రవరి 14, 2026న వాలంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. ఓటీటీలోకి అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయ భాషల్లో స్ట్రీమింగ్. భాగ్యనగరం, హైదరాబాద్, జూబ్లీ హిల్స్ లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్. ఎప్స్టీన్ ఫైల్స్ లో తన పేరు. స్పందించిన డైరెక్టర్ అనురాగ్ షయాబ్. ఎప్స్టీన్ అనే ఒక బిజినెస్ మ్యాన్ చిన్న పిల్లలైన అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారితో అత్యాచారం చేయించేవాడని, ఈ స్కాండల్ లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, నేతలు కూడా ఉన్నారని వెల్లడి కావడం సంచలనం సృష్టిస్తోంది. కాలినడకన స్వామి వారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి. అమెరికా మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ లిస్ట్ లో 89 మంది భారతీయులు. హత్యలు, లైంగిక దాడులు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి ఘోరమైన నేరాల్లో వీరంత శిక్షలు అనుభవిస్తుండగా వీరిని ఇప్పుడు సామూహికంగా బహిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఇరాన్ వదిలి వచ్చేయండి. అమెరికా పౌరులకు వైట్ హౌస్ అత్యవసర హెచ్చరిక. ప్రజలు తిరస్కరించారు. ప్రచారం కోసం కోర్టుకు వచ్చారా? జన్ సూరజ్ పార్టీకి సిజేఏ సూటి ప్రశ్నలు. కట్నమే టార్గెట్, పెళ్లే పెట్టుబడి. 3 భార్యలను మోసం చేసి 4వ వివాహానికి సిద్ధమైన కేటుగాడు. ఉత్తరప్రదేశ్ లోని లలిత్పూర్ జిల్లాకు చెందిన సునీల్ కుమార్. జైల్లో కూడా లైంగిక శక్తి పెంచే మందుల కోసం పరితపించిన ఎస్టీన్ జైల్ రికార్డులో సంచలన నిజాలు. కాశ్మీర్ పాకిస్తాన్ లో అంతర్భాగమే, అందుకోసమే ఎంతకైనా తగ్గిస్తాం. షహబాజ్ షరీఫ్ సంచలనం. ఆర్ఏసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.
భర్త దొరక్కపోతే ఛార్జీలు రిఫండ్. అమ్మో జేడి పెద్ద కేడి. జేడి చక్రవర్తిని ఈవెంట్ కు పిలిచినందుకు ఫీల్ అవుతున్న యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మసీదులో భారీ పేలుడు, అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో దేవుడు ఆభరణాలు దొంగిలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరేగింపు. ఈ గ్రామం వింత ఆచారం. గుడ్ న్యూస్, భారీగా దిగొచ్చిన బంగారం వెండి ధరలు. 4 గంటల్లోనే 20,000 తగ్గిన సిల్వర్, బంగారం, వెండి ధరలు చూసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 1,52,350 కాగా ఉదయం 6 గంటలకు ఈ ధర 1,54,410గా ఉంది. కేవలం 4 గంటల్లోనే బంగారం ధర 2,000కు పైగా దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం 1,39,650గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర 1,41,550 వద్ద కొనసాగింది. ఉదయం 6 గంటలకు మార్కెట్ లో కేజీ వెండి ధర 2,99,900 ఉండగా 10 గంటలకు ఈ ధర 20,000 తగ్గి 2,80,000 కొనసాగుతోంది. ఇవి ఈ రోజుకు సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి MS న్యూస్. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్ లో టెలికాస్ట్ చేస్తాము. మా కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ 9866696179.